తూర్పు జెరూసలంలోని పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి సంస్థ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ దళాలు, మున్సిపల్ అధికారులు బలవంతంగా ఈ సంస్థ ప్రాంగణంలోకి ప్రవేశించి అంతర్జాతీయ చట్టాలను బహిరంగంగా ఉల్లంఘించాయి. అత్యంత దారుణంగా కార్యాలయంపై ఉన్న ఐరాస జెండాను తీసేసి దాని స్థానంలో ఇజ్రాయెల్ జెండాను ఏర్పాటు చేశారు. సంస్థ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిని ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో కార్యాలయంలోని ఫర్నిచర్, ఐటీ పరికరాలతో సహా ఇతర వస్తువులన్నింటినీ ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆక్రమిత తూర్పు జెరూసలేం ఏళ్ల తరబడి ఉద్రిక్తతలు, ఘర్షణలు, హింసకు నిలయంగా మారింది. తాజాగా ఈ ప్రాంతం మళ్లీ అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేసే మరో ఘటనకు వేదిక అయ్యింది. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో ఉన్న పాలస్తీనా ప్రజల కోసం పనిచేస్తున్న యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దళాలు నేరుగా లక్ష్యంగా చేసుకున్నాయి. అంతర్జాతీయ చట్టాలను బహిరంగంగా ఉల్లంఘించే విధంగా ఇజ్రాయెల్ దళాలు నేరుగా ఈ సంస్థ కార్యాలయంపై దాడి చేశాయి. UNRWA కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిని ఎక్స్ ద్వారా దాడి వివరాలను వెల్లడించారు. ఇజ్రాయెల్ దళాలు, మున్సిపల్ అధికారులు కలిసి షేక్ జర్రా ప్రాంతంలోని UNRWA ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించారని ఆయన ఎక్స్లో పోస్ట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా కార్యాలయ ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించిన తర్వాత అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలను నిలిపివేశారని, ఫర్నిచర్, డేటా సిస్టమ్స్, ఐటీ పరికరాలు వంటి అన్ని ముఖ్యమైన వనరులను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. అంతేకాక కార్యాలయంపై ఎగురుతున్న నీలం రంగు ఐరాస జెండాను దింపేసి దాని స్థానంలో కుడివైపు నీలిరంగు స్టార్ ఉన్న ఇజ్రాయెల్ జెండాను ఎగురవేశారు. ఈ భూమిపై ఐరాస అధికారానికి చోటు లేదన్న సంకేతాన్ని ఈ ఘటనతో ఇజ్రాయెల్ చెప్పిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ప్రత్యేక హక్కులు, రోగనిరోధక శక్తి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని లజారిని మండిపడ్డారు. ఐరాసాలో సభ్యదేశమైన ఇజ్రాయెల్ తన బాధ్యతను విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిలో UNRWAకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దాని కారణంగానే UNRWAపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో UNRWA తమ దేశంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని టెల్-అవీవ్ అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా UNRWA భవనాలను సీజ్ చేయడం, స్టాఫ్ను నిర్బంధించడం, కార్యాలయాల యాక్సెస్ను నిలిపివేయడం వంటి చర్యలను ఇజ్రాయెల్ ఎప్పటినుంచో కొనసాగిస్తోంది. అయితే ఇజ్రాయెల్ చేసిన ఈ ఆరోపణలను UNRWA సంస్థ తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఈ ఆరోపణలను పరిశీలించిన అనంతరం నిరాధారమైనవిగా పేర్కొంది. ICJ పరిశీలన తర్వాత కూడా ఇజ్రాయెల్ UNRWA కార్యాలయంపై దాడి చేయడం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీసింది. అయినా ఇజ్రాయెల్ తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇప్పుడు నేరుగా ఐరాస జెండాని తీసేసి ఇజ్రాయెల్ జెండా ఎగురవేసి తమ భూభాగంపై ఐరాసాకి స్థానం లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలు ఇజ్రాయెల్ ఎంతవరకు అడ్డుకట్ట వేయగలదు అనే దానిపై కూడా విస్తృత చర్చ ప్రారంభమైంది. UNRWA ఏజెన్సీ గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో కీలకంగా పనిచేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం, శరణార్థి శిబిరాల్లోని చిన్నారులకు పాఠశాల విద్య అందించడం మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు సహా ఇతర వైద్య సేవలను అందిస్తోంది. ఇజ్రాయెల్ దాడి ఈ సంస్థ కార్యకలాపాలను అడ్డుకోవడం మాత్రమే కాకుండా గాజాలో కొనసాగుతున్న సంక్షోభ సమయంలో శరణార్థులకు మానవతా సహాయం అందకుండా అడ్డుకునే ప్రయత్నంగా అంతర్జాతీయ మానవతా సంస్థల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇళ్లు కోల్పోయిన వేలాది మంది పాలస్తీనియన్లకు UNRWA పాఠశాలలు తాత్కాలిక సురక్షా కేంద్రాలుగా నిలుస్తాయి. ఇప్పుడు అలాంటి సంస్థపై నేరుగా దాడి జరగడం మానవతా కార్యకలాపాల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలై దాదాపు 2 ఏళ్లయ్యింది. ఈ వ్యవధిలో UNRWA 13,000 మందికి పైగా సిబ్బందితో గాజాలో పనిచేసే ప్రయత్నం చేసింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ సంస్థను నిరంతరం టార్గెట్ చేస్తూ వచ్చింది. ఈ సంస్థ హమాస్ చేతుల్లోకి వెళ్లిపోయింది అనే ఆరోపణలను ఇజ్రాయెల్ పదే పదే చేస్తోంది. అయితే ఆధారాలు మాత్రం బయట పెట్టలేకపోతోంది.
గత ఏడాది నుంచి ఇజ్రాయెల్ చేసిన దాడులో వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అంతర్జాతీయ సంస్థలే గాజాకు వెళ్లి సహాయం అందించాలని అడిగినా ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వని సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ దాడి తర్వాత UNRWA భద్రత, గాజా ప్రజల భవిష్యత్తు రెండూ ప్రశ్నార్థకంగా మారాయి. శాంతి ఒప్పందం జరిగినా ఇంకా గాజాలో పరిస్థితి విషమంగానే ఉంది. సరైన విద్యుత్ లేదు, తాగునీరు దొరకడం లేదు, వైద్య సేవలు పూర్తిగా కుప్పకూలాయి. ఇలాంటి సమయంలో UNRWA మాత్రమే వేలాది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. అదే సంస్థను ఇజ్రాయెల్ నేరుగా లక్ష్యంగా చేసుకోవడం వలన సహాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉన్నట్లు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ముగిసినా గాజా ప్రజలు మాత్రం ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. ఈ తాజా దాడి తర్వాత మానవతా కార్యకలాపాల పట్ల ఇజ్రాయెల్ వైఖరి మరింత కఠినంగా మారుతుందా? తరువాత ఐరాస తదుపరి చర్య ఏమిటి? ప్రపంచం ఎలా ప్రతిస్పందిస్తుంది? ఇవన్నీ ఇప్పుడు కీలకంగా మారాయి.